హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా చాలా హెల్తీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీతో వచ్చేసాను. ఇది కృష్ణాష్టమి స్పెషల్. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం. ఈ అటుకుల పాయసం మనకి ఎంతో ఆరోగ్యం. ఇది ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి పిల్లలకి మధ్య మధ్యలో ఇలా పెడుతూ ఉంటే చాలా హెల్తీగా, చాలా ఐరన్ రిచ్గా మనకి ఐరన్ ఫుల్గా లభిస్తుంది. దీనికోసం ముందుగా ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని, డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేయించుకుని వీటిని పక్కకు తీసుకోవాలి. ఇందులో నెయ్యి కూడా చాలా తక్కువగా పడుతుంది. అటుకులతో చేసిన ఏ వెరైటీ అయినా సరే మనకు చాలా ఆరోగ్యకరం. ఇదివరకటి రోజుల్లో పిల్లలకి ఏదైనా ఏమన్నా కావాలని అడిగితే అటుకులు బెల్లం కానీ, అటుకులు శనగపప్పు కానీ ఇచ్చేవారు మన పెద్దలు. ఇది చాలా ఆరోగ్యమైన ఫుడ్. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కకు తీసుకున్నాం కదా, ఇదే బాండీలో 1 కప్పు అటుకులు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఈ అటుకులు ఎంత బాగా వేగితే పాయసం అంత టేస్ట్గా ఉంటుంది. ఈ అటుకుల్లో ఎన్ని పాలు పోసినా చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఎప్పుడు తింటామో అప్పుడు కొద్దిగా పాలు కూడా కలుపుకొని, సేమియాలా కావాలనుకున్న వాళ్ళు పాలు తినే ముందు కొద్దిగా కలుపుకుని తింటూ ఉంటే టేస్ట్గా ఉంటుంది. గట్టిగా పరమాన్నంలా తినాలనుకునే వాళ్ళు అలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇప్పుడు 1 కప్పు అటుకులు వేగిన తర్వాత 3 కప్పులు పాలు పోసాను నేను. ఈ పాలతో ఈ అటుకుల్ని 1-2 పొంగులు రానిచ్చి ఇందులోనే యాలకుల పొడి, పంచదార కూడా వేసుకుని ఒక్కసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. పంచదార 1 కప్పు అటుకులకి కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇష్టపడిన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లంతో కూడా పాయసం చేసుకోవచ్చు. నేను పంచదార వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇలా పంచదార వేసిన తర్వాత ఈ పంచదార పాలుతో పాటు అటుకులు 1-2 పొంగులు వస్తే అటుకులు మెత్తబడి పాయసం టేస్ట్గా ఉంటుంది. నేను 3 కప్పులు పాలు వేశాను కానీ నాకు సరిపోయినట్టుగా అనిపించలేదు. అందువల్ల ఇంకో కప్పు పాలు పోస్తున్నాను. ఇలా సరిపడా పాలు పోసుకుని 1 పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అటుకుల పాయసం చిన్నపిల్లలు సైతం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే, ఇలా 1 పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ. శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం. ఈ కృష్ణాష్టమికి ఇలా పాయసం చేసుకుని అందరూ దేవుడికి నివేదిస్తారని ఆశిస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా డిష్ అవుట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని అలంకరించుకుంటే శ్రీకృష్ణాష్టమికి అటుకుల పాయసం రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా, ఎంతో ఈజీగా చాలా హెల్తీగా చేసుకుని అటుకుల పాయసం రెడీ. ఈ కృష్ణాష్టమికి అందరూ ఈ పాయసం చేసుకుని శ్రీకృష్ణునికి నివేదించి ఆ పరమాత్మని కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను. నా వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.